ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఆడవాళ్ళని కోటీశ్వరాలని చేస్తుంటుండ్రు రేవంత్ రెడ్డి, ఎట్లా ఉంది ఏమి పరిస్థితి ఊర్లలో? ఏం లేదుగా, ఏం లేదు. 100 రోజుల పని పోతున్నాం, డబ్బులు పడతలేవు, ఏం లేదుగా. 2500 ఇస్తాడు నెలకు, అవి లేవు, ఏది లేదుగా. ఏమి ఇస్తలేడా? 2500 లేవు. ఎందుకు ఇప్పుడు గ్యాస్ ఫ్రీ చేసిండు? ఏది ఫ్రీ లేదుగా. అదే 900 రూపాయలు, 1000 రూపాయలుగా, తక్కువ ఏం లేదు. ఏం లేదు. కరెంట్ అంటే యూనిట్ పడుతూనే ఉందిగా. కొంతమందికి పడుతుంది, కొంతమందికి వస్తలేదు. ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి? ఇప్పుడు రైతులు పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ వినబడుతుంది సూర్యాపేట జిల్లాకు సంబంధించి. మీ సైడ్ ఎట్లా ఉంది? ఎండిపోయే కాడ ఎండిపోతూనే ఉన్నాయి. ఏం సాయం లేదుగా. కాలువలు వదిలి పెడతలేరు, ఏం చేస్తలేరుగా, చేస్తలేరు. అంటే కాలువలు ఇప్పుడు వర్షాలు భూమిలో మన బోర్లు పడకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం ఏం చేస్తాడు? ఏమంటాడు? ఆ చెర్లలో నీళ్లు పైనుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలగా. ఇది వస్తలేవుగా. ఆపిండిగా. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? సంవత్సరంన్నర అవుతుంది నీకు. ఇంతకు ముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా తేడా కొడుతుందా? మార్పు అన్నారు. ఏం లేదు మార్పు, మార్పు రాలేదా? ఏం లేదు, అదే ఉంది, అట్టనే ఉంది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్లు తెస్తా అంటుండు. ఏది ఏడ తెస్తుండు? తెస్తలేడుగా, తేలేగా. మూసి నీళ్ళు అంటే అప్పుడో వదిలిపెడుతురు మనకు. ఇప్పుడు అవసరం. అప్పుడు ఎందుకు అవసరం? ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయిగా, ఇప్పుడు అవసరం. ఇప్పుడు వస్తే పొలాలు అల్ల మోటార్లు వేసి ఏదో వేసి పొలాలు బారించుకుంటారు. ఇప్పుడు ఏం లేవుగా. ఎండిపోయే ముందే ఇవ్వాలి. ఏ కొత్త రేషన్ కార్డు అన్నారు, అవి రాలేదు. 4000 కాడం కానీ అసలు అయ్యే 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 కానీ మననైతే అసలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఎవరికి? మాకు అస్సలు మా ఊరికే రాలే, అసలు ఈ మండలానికే రాలే. విన్నావా? ఆయన 4000 మేము ఎమ్మటే ఇస్తాం, గెలవంగానే ఇస్తాం. 4000 ఒక్క రూపాయి కూడా వేయలే ఇంతవరకు. 4000 ఆయన ఏం సాయం చేసినట్లేదు, ఏది లేదు. మరి కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? గతంలో అప్పుడే మంచిగా అప్పుడే ఏమన్నా 2000 ఇస్తాను, 2000 ఇచ్చేసాడు. మళ్ళీ తర్వాత ఇచ్చిండ ఈయన 4000 చేస్తాడు. రైతు బంధు పెంచిర్రు, రుణమాఫీలు చేస్తుండ్రు 2 లక్షలు. ఏం తక్కువ చేసిండు రైతులకు? వాళ్ళకు మాకేమున్నాయి రుణమాఫీలు? ఏది పింఛన్ ఉందా మాకు? మా ఆయనకు పింఛనే లేదు, బియ్యమే లేవు మాకు. ఏది లేదా? ఎట్ట బతుకని చెప్పు. ఆయనకు లేని వాళ్ళకి కూడా ఇస్తుండగా ఏది లేదు మాకు. కౌలు రైతులకు ఇస్తాడు. మాకు ఏది రాదు, మాకు అసలు భూమే లేదు, మాకు పాసు బొక్కు లేదు, భూమి లేదు. మాకు రానుండి అసలు కానీ మాకు ఏది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా? వేయలేవు. ఇందిరా మిల్లు లేవు, వేయలేవు. వచ్చినా ఉన్నాం మేము. ఎట్లా మా పరిస్థితి ఎట్లా చెప్పు? పింఛన్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తావా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్ట నియోజకవర్గం ఇయ్యలే, మాకు ఇయ్యలేదయా, ఇయ్యలేదు. ఇల్లు ఇయ్యలే, ఇల్లు లేదు, వేయలేదు. ఏం చేస్తాడు ఆయన? ఎట్లా ఇస్తాడు? ఏది పింఛన్ ఇస్తుండా? డబ్బున్న వాళ్ళకి ఇల్లు అసలుకే లేదా? మాకు 5 పిల్లలు, ఇల్లు లేదు, కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం. అప్లికేషన్ పెట్టుకోలేదా? 3 సార్లు తీసుకురు దరఖాస్తులు. 3వ దాంట్లో లిస్ట్లో ఉన్నాను. 3వ లిస్ట్లో ఉందంటనా? మరి ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడు వచ్చేది చెప్పలేము. ఇక అది వచ్చిన కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం 5. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? కరెంటు బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ అన్ని ఫ్రీ చేసిన అన్నాడు. గ్యాస్ 500కి ఇస్తున్నా అన్నాడు. సార్ నాకు పింఛన్ పెట్టాలి సారు, నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి సారు. నాకు పింఛన్ పెట్టరు సారు, నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు ఏది లేదు సారు. నాకు ఇస్తలేడు సార్, ఇప్పుడే పెట్టుకుంటున్నాను సారు. ఇదే ఫస్ట్ సారి సార్, ఇదే ఫస్ట్ సారి. కాళ్ళ నొప్పులు. కాంగ్రెస్ ఎట్టుంది? కాంగ్రెస్ ఎట్టు ఉందంటే చెప్పండి సార్, కానీ నాకు పింఛన్ లేదు సారు, నాకు రేషన్ కార్డు లేదు సారు, నాకు ఏది లేదు. ఏది లేదు, ఏది లేదు సారు. మాకు ఏది లేవా? ఏం తినావు చెప్పు? ఏం తినావు? రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తలేరా? మీ సేవల దరఖాస్తులు ఏది లేదు, మాకు ఏది ఇస్తలేడు ఆయన. పోయినా పోయి వచ్చినాం, రేషన్ కార్డు కూడా పోయినా, ఏది లేదు. ఏముంది? గంతే వస్తాయి అంటుండు. ఇల్లు లేదా? ఇల్లు ఎలా ఉండ మేము? ఇల్లు ఏమంటే మీకు ఇల్లు ఉంది కానీ కొడుకు కట్టుకుని అలా ఉండరాదా అని అన్నారు. కొడుకు దాంట్లో ఉంటారా? నాకు వద్దా ఇల్లు? రేవంత్ రెడ్డి వచ్చినాక 5 లక్షలు ఇస్తున్నట. ఏమో రేవంత్ రెడ్డికి ఏమి ఇస్తాడో ఆయన ఏమి ఇస్తాడు. ఈయన రమ్మంటాడు, ఆయన రమ్మంటాడు, అందరు పున్నా సున్నా. కాళ్ళ నొప్పులు పింఛన్ వద్దా మాకు? మా ఆయనకు లేదా, నాకు లేదా? ఎట్లా పరిస్థితి ఎట్లా? వాళ్ళు నడుకొని తినాం, అందుకనే అడుగుతున్నాం. 4000 వస్తలేదా పెన్షన్? వస్తలేవు. ఎందుకు ఇస్తా అని చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి. ఏది ఇస్తలేడు. మరి అడగరా? ఏడ ఉండి ఆయన అడగాము. ఎప్పుడు
వచ్చినాడు అడుగుతాం, వచ్చినాడు అడుగుతాం. నిజంగా రైతుల పొలాలు ఎండిపోతున్నాయా, లేకుంటే కావాలనే ఇక్కడ ఉన్నటువంటి అంటే సూర్యాపేటలో ఉన్నటువంటి స్థానికంగా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. నిజంగానే ఎండిపోతున్నాయా, ఏంది ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? వాస్తవానికి అయితే నిజంగానే ఎండిపోతున్నాయి. కావాలని కూడా తన పొలాలు తాను ఎండబెట్టే పరిస్థితి కూడా ఏ రైతు కూడా వ్యవసాయ రంగానికి ఆధారపడ్డ ప్రతి వ్యక్తి కూడా అలాంటి దుశ్చర్యకు ఎవడు కూడా పాల్పడడు. గతంలో కాళేశ్వరం నుంచి ఉన్నటువంటి జలాలని ఇక్కడ దాకా ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా ప్రతి ఒక్క మారుమూల తండకు కానీ ఆవాస ప్రాంతానికి కానీ ఏరులై పారి చెమట మొత్తం కూడా టోటల్గా పంట పొలాలు ఎక్కువైపోయి పారిపోయి టోటల్గా నిమ్మొచ్చే పరిస్థితుల్లో అలాంటి వద్దురోనైనా ఎక్కడ నీళ్ళు అనేటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే. కానీ అలాంటి నీళ్ళు వచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి పంట పొలాలని కావాలని ఎండబెట్టుకొని లాస్ అయ్యే పరిస్థితి కూడా ఏ రైతు కూడా తెచ్చుకోలేరు. కాబట్టి నాటున్న పరిస్థితికి నేటి ఉన్న పరిస్థితి చాలా దుస్థితి ఏర్పడ్డది. దానివల్ల ఎంతోమంది రైతాంగం పొలాలు ఎండిపోయి చేసిన పెట్టుబడులు కూడా పూడలేక ఎందుకు చేసినాంరా ఈ యొక్క పొలాలు అనవసరంగా నాడు ఉన్న పరిస్థితికి నేడు ఉన్న పరిస్థితికి అనేటువంటిది ఎంతో గగ్గోలు పెట్టే పరిస్థితి ఉందండి. అంటే వాస్తవానికి గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నటువంటి అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రైతులు ఎవరైనా 10 సంవత్సరాలలో బోర్లు వేసిరా, ఎప్పుడైనా పంటలు ఎండిపోయిన పరిస్థితి చూసిరా ఇంతకుముందు? గతంలో కూడా బోర్లు అనేటువంటిది కెనాలు అనుకూలంగా లేనప్పుడు బోర్లు వేయటం బోరుబావులు వేయటం జరిగింది. ఎందుకంటే తన యొక్క రైతు తన సొంత పొలాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వేసుకున్న రైతుకు కొంత కెనాల్ ద్వారా పారిన పరిస్థితి ఉన్నది. కొంత ఆశాజనకంగా ఎక్కువ శక్తికి మించి పొలాలు చేయడం వల్ల ఎండిపోతున్నాయి, బోరేయించుకునే పరిస్థితి ఉన్నది. దాని ద్వారానో దీని ద్వారానో పారిన పరిస్థితులు గతంలో ఉండే. ఇప్పుడు కూడా ఈ యొక్క బోర్లు ఎండిపోతున్నాయి. చివర నోటికాడికి వచ్చిన పంట ఎండిపోద్దని కూడా బోర్లు వేయటం జరిగింది. వేసిన బోర్లు కూడా బిక్కిపోయి లాస్ట్కు చుక్క ధార కూడా వచ్చే పరిస్థితి లేదండి. గతంలో ఎండిపోయినాయి ఎప్పుడన్నా? గతంలో అనేటువంటి పరిస్థితి కేసీఆర్ వచ్చిన పాలన గురించి ఏ రకంగా నిధులు నియామకాలు నీళ్లు అనేటువంటి వాగ్దానం చేసిండో ఆ రకంగానే నీళ్లు అనేటువంటిది కొరత లేని పరిస్థితి గతంలో ఉన్నది. ఇప్పుడు అదే యొక్క కేసీఆర్ పరిపాలన లేనప్పుడు దగా పడితే చాలా మనం మోసపోతాం అని కేసీఆర్ ఏ రకంగా చెప్పిండో అతను చెప్పిన మాటలను నేడు రుజువైపోయి లాస్ట్కు గోసపోయే పరిస్థితి ఉంది రైతాంగ పరిస్థితి. అంటే గతంలో ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఇట్లాంటి పంటలు ఎండుతుంటే చూసిర్రు రైతులు. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా ఇప్పుడు మళ్ళా గతంలో తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండనో ఇప్పుడు అట్లా ఉండే అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎంతవరకు నిజం ఉంటుంది ఇందులో? నిజంగానే 10 సంవత్సరాలు పంటలు పండించారా, అప్పుడు కూడా ఎండిపోయిన పరిస్థితి ఏమన్నా కనిపించిందా? ముమ్మాటికి 100కి 100 నిజమండి. గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందుకు ఎలాంటి గోస ఉన్నదో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అంటే సస్యశ్యామలమైనటువంటి ఒక ఆకుపచ్చ కలరుకు ప్రతిరూపమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. నాడు రాకముందుకు ఎలాంటి దుస్థితి ఉందో బీడు భూములు అయిపోయి ఎండిపోయి ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము 16-17 నెలలుగా వస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి తెలంగాణ ఏర్పడక ముందుకు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉందండి. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఫైనల్గా? రేవంత్ రెడ్డి ఏమైనటువంటి తాను శక్తికి మించిన వాగ్దానాలు చేసి జనాలని బాగా మోసపూరితమైనటువంటి ఉచిత పథకాలు అనేటువంటిది ఏర్పాటు చేసి జనాల్ని ఓటు దండుకున్నాడు, గద్దెనెక్కిండు. ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా ఈ యొక్క రైతే రాజు, ఈ యొక్క దేశానికి వెన్నుముక్క అనేటువంటి పరిస్థితిలో ఆ యొక్క పదానికి ఏమాత్రం కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందండి.